పేపర్ లీక్ అయిందని పుకార్లు విని మీ అందరి మెడికల్ ఎంట్రన్స్ చాలా పుష్ అయింది. నాకు తెలుసు దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని. రిజల్ట్ గురించి టెన్షన్గా ఉందా? ఆ మాత్రం ఉంటుంది. కానీ ఈ రోజు నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే రిజల్ట్స్ డోంట్ మ్యాటర్. కానీ సార్ రిజల్ట్స్ ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంటే, తప్పకుండా ఇంపార్టెంట్, ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ వాటికన్నా ఇంపార్టెంట్ అయింది మీరు. ప్రపంచంలో ఉన్న ఎలాంటి రిజల్ట్ అయినా మీరేంటనేది ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. చూడండి, కొందరు సెలెక్ట్ అవుతారు, కొందరు అవ్వరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ దీని కారణంగా మీరు డీమోటివేట్ అవుతారా? No, sir. ఒకవేళ డీమోటివేట్ అయ్యారంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రయత్నించలేరు కదా. లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల గుంపు నుండి దాటుకుని వెళ్తున్నాడు. వాడు ఏం నోటీస్ చేశాడంటే ఏనుగులు చాలా సన్నటి తాడుతో కట్టబడున్నాయి. ఆశ్చర్యం వేసి తను వాటి యజమాని అడిగాడు, ఈ ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ మీరేమో వీటిని చాలా సన్నని తాడుతో కట్టేశారు, అవి తాడు తెంపుకొని పారిపోవా అని. అప్పుడు యజమాని నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి నేను వాటిని ఇదే తాడుతో కట్టేవాడిని. అప్పుడు వాటిని ఆపడానికి ఈ తాడు సరిగ్గా సరిపోయేది. కానీ ఇప్పుడు ఇవి పెద్దగా అయ్యాయి, కానీ ఇప్పటికీ అవి ఆ తాడు వాటిని కట్టేయడానికి సరిపోతుంది అనుకుంటున్నాయి. సో వాట్స్ ద లెసన్ ఈస్ దట్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఫెయిల్యూర్స్ మిమ్మల్ని కొంతవరకు మాత్రమే మీ గమ్యం చేరనివ్వకుండా ఆపగలవు, కానీ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న విషయాలు మాత్రం ఫైనలీ మిమ్మల్ని మీ గమ్యం వరకు చేరుస్తాయి. ఓకే? ఎయిమ్స్ నుండి ఒక కొత్త స్టడీ ఇప్పుడే వచ్చింది. ట్విట్టర్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. టెన్షన్ పడితే పిఎంటీ క్లియర్ అవ్వదు. ఏంటి, జోక్ నచ్చలేదా? ఎవరు నవ్వట్లేదు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు విద్య? క్లాస్ రూమ్లో కూడా గమనించాను, అలాగే సైలెంట్గా ఉన్నావు. అది ఏం లేదన్నయ్య. రిజల్ట్ గురించి టెన్షనా? నీ రిజల్ట్ మంచిగానే వస్తుంది, ఐఎమ్ ష్యూర్. నాన్న కోరిక నువ్వు డాక్టర్ అవ్వడం. లేక నీకు వేరే అవ్వాలనేది ఉందా? లేదు, అలాంటిదేం లేదన్నయ్య. మరైతే చిల్లవురా, నువ్వు మా ఇన్స్టిట్యూట్ టాపర్వి. ఐస్ క్రీమ్ తింటావా? ఇవాళ చాలా లేట్ అయింది మీ ఇద్దరికి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మిస్టర్ ఆదిత్య రాయ్, మీకు లోపలికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? మ్మ్. విద్య కొంచెం టెన్స్డ్గా ఉంది. మీ మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా? అది రేపు తన రిజల్ట్ ఉంది కదా, అందుకు కాస్త టెన్షన్ పడుతుంది. నేను తనకు నచ్చ చెప్పానులే. శివాని మీ ఇద్దరి కోసం పకోడీలు చేసింది, నేను మీకోసం తీసుకొస్తాను. అదే రెసిపీ మీదే కదా. దిస్ అ గ్రేట్ న్యూస్. షికాగో యూనివర్సిటీ వాళ్ళు నా ఫీ మొత్తం రిఫండ్ చేసేశారు. ఓ దట్స్ గ్రేట్, ఫైనల్లీ. యు నో రైట్, నీకు అసలు ఎక్సైట్మెంట్ అనేదే లేదు. నువ్వు సంతోషంగా ఉన్నాక నాకు చాలు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నేను అంత దూరం అసలు ఎందుకు వెళ్ళాను? తిరిగి రావడం కోసం. ఎగ్జాక్ట్లీ రైట్. షికాగోకి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఫర్ అ కోర్స్. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు చికాగో వెళ్ళిపోయావు, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి. వాజ్ దాట్ సర్కాసం ఆది? అరే అలాంటిదేం లేదు, నువ్వు ఇక్కడ స్టార్ జర్నలిస్ట్వి కదా, యూ డిసైడ్. అది వీఆర్ బియాండ్ దిస్. యా, నువ్వు లేకుండా నేను షికాగోలో 3 నెలలు కూడా ఉండలేకపోయాను. అది అత్తయ్య నీడ్స్ మీ, సో ఐ.
చెప్పు విద్య. రాహుల్ నాకు చాలా భయం వేస్తుంది. ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్. ప్లీజ్ డూ సంథింగ్. ఆల్ రైట్, జస్ట్ కామ్ డౌన్, ఓకే? నువ్వు మాట్లాడావా? నువ్వు ముందు నేను చెప్పేది విను. రిలాక్స్. నీకు అర్థం కావట్లేదు. కళ్ళు దొబ్బయ్యారా? ఏమైంది? ఐమ్ సారీ. నేను రేపు నాన్నతో మాట్లాడతా. ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి ఫైన్. ఆయన ఇప్పుడు పార్టీ మీటింగ్ లో బిజీగా ఉన్నారు, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. నువ్వేం భయపడకు, సరేనా? యూ జస్ట్ టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్. విద్య తలుపు తెరువు. ఏమైంది అన్నయ్య? విద్య తలుపు తెరువు. విద్య ఐఎమ్ సారీ అన్నయ్య. నేను మీకు చెప్దాం తలుపు అనుకున్నాను. తెరవమని చెప్తున్నాను కదా. విద్య నేను తప్పు చేశాను. విద్య తలుపు తెరువు, లేదా పగల కొట్టేస్తాను. విద్య తెరుస్తావా లేదా? విద్య 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పడుకున్నావా? రిజల్ట్ వచ్చిందా? అరే పిచ్చిదాని, అది 11 గంటలకు వస్తుంది. తొందరగా రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి వచ్చాయి, ఓకే? Listen, Aisha. As soon as results are online, please personally call each and every one of them who don't make it through, okay? ఓకే. హలో శివాని మ్యామ్. సార్ రిజల్ట్ ఆన్లైన్లో వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. విద్యా, యాపిల్ నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. ఏమైందమ్మా నీకు? హా? ఏమైంది? అరే పద పద పద, గుడ్ గర్ల్ కదా, ఏడవకూడదు. నాతోరా, కూర్చో. ఏడవకూడదు, ఏడవకూడదన్నానా? కూర్చో. నా బంగారు కొండ కదా, ఏడవకూడదు. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. విద్యా, 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 అమ్మా విద్యా. అది
ఇంత జరిగిన తర్వాత కూడా హౌ కెన్ యూ ఈవెన్ శివాని యార్ ప్లీజ్ డోంట్ ఓవర్ రియాక్ట్. విద్యా రిజల్ట్ గురించి చాలా స్ట్రెస్డ్గా ఉన్నాను. నువ్వు సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేయకు ప్లీజ్. ఓవర్ రియాక్ట్? డూ యూ నాట్ రిమెంబర్ నీకు ఐషాకి మధ్యలో ఏం జరిగిందనేది? ఐ వాజ్ నాట్ చీటింగ్ ఆన్ యూ, ఓకే? మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ నువ్వు ఉన్నట్టుండి కోర్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదు దాది. నీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే ఐ అప్లైడ్ ఫర్ దట్ కోర్స్. ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్లీ డిఫికల్ట్ కోర్స్ టు గెట్ ఇన్ అండ్ సమ్ హౌ బై ద స్ట్రోక్ ఆఫ్ లక్ నాకు అడ్మిషన్ దొరికింది. ఇంకా నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావు, చికాగో వెళ్ళిపోయావు. అందుకు ఎన్నిసార్లు సారీ చెప్పను. నేను పెళ్లిని కేవలం 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయమని అడిగానంతే. కానీ పెళ్లి క్యాన్సిల్ చేసింది మాత్రం నువ్వే కదా. మరి నేనేం చేయాలి? ఇంకా నీకోసం వెయిట్ చేయాలా నేను? అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. పీపుల్ డూ మేక్ ఇట్ వర్క్. ఎనఫ్ యార్ ప్లీజ్, నువ్వు నీ సోది కబుర్లను ఇక్కడే ఆపు, ఓకే? టెక్నికల్లీ వి వర్ బ్రోకెన్ అప్, సో ఐ వాజ్ నాట్ చీటింగ్ ఆన్ యూ, ఓకే? ఐ వాజ్ ట్రైయింగ్ టు మూవ్ ఆన్. అప్పట్లో నాకు డిస్ట్రాక్షన్ అవసరం ఉంది, అది నాకు దొరికింది. But we are back together now. Why is she still here? యు నో శివాని, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నీ దగ్గర ఏమైనా దాచిపెట్టాలని అనుకుని ఉంటే మన ప్యాచప్ అయ్యే ముందు నేను నాకు ఐషాకున్న సంబంధం గురించి చెప్పకపోయేవాడిని. కానీ నేను అలా చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తనే చూసుకుంటుంది. అండ్ యు నో హౌ డిఫికల్ట్ జాబ్స్ ఆర్ దీస్ డేస్. నేను తన జాబ్ నుంచి తీసేయలేను. తనకు తాను వెళ్ళిపోతా అంటే నాకేం ప్రాబ్లం లేదు. అండ్ శివాని, యు మస్ట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏమీ లేదు అని. దెర్ ఇస్ నథింగ్ బిట్వీన్ us anymore. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏం లేదు. అయినా సరే నేను రిపీటెడ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనని రీప్లేస్ చేయలేకపోయావు. ఎవరో సార్ మే ఐ కమ్ ఇన్? వద్దు, ఇట్స్ నాట్ గుడ్ టైం రైట్ నౌ ఐషా. బట్ సార్ దిస్ ఇస్ వెరీ అర్జెంట్. మేక్ ఇట్ క్విక్. ష్యూర్ సార్. సార్ రిజల్ట్ ఆన్లైన్ లో వచ్చింది. మరి విద్యకి ఏ ర్యాంక్ వచ్చింది? విద్య రోల్ నంబర్ మిస్సింగ్ అని ఉంది సార్. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నాను? సార్ నాకు కూడా అదే అర్థం కాలేదు. నేను విద్య సెంటర్ నుండి కూడా చెక్ చేశాను. విద్య ఎగ్జామ్ కి అబ్సెంట్ అయింది. అబ్సెంట్? ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది తను? మా తను బాధపడుతుందని తెలిసినా కూడా నువ్వు బయటికి ఎలా వెళ్ళనిచ్చావు విద్యాని? ఇనఫ్ ఆది, నువ్వు అత్తయ్యతో అలా మాట్లాడకూడదు. అన్నయ్య, మీరు కాల్ చేసినప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. ఏమైనా తెలిసిందా? అది మా ఫ్రెండ్స్ లో ఎవరికి ఏమీ తెలియదంట. ఓకే, థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య, విద్యాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మన కోచింగ్ సెంటర్లోనే చదువుతాడు. ఎస్ సోనీ, 6:30 ఉండే బ్యాచ్ లో.
నేను నమ్మలేకపోతున్నాను. విద్య అలా ఎవరికి చెప్పకుండా ఎలా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది? అదే నాకు కూడా అర్థం కాలేదు. నిన్నటి వరకు తను బానే ఉంది కదా. నీకొక విషయం చెప్పాలమ్మా. విద్య ఏదో టెన్షన్ పడుతూ ఉండేది. ఈరోజు ఉదయం కిచెన్లో కనిపించింది. పైగా తన చేతిలో కత్తి పట్టుకునుంది. నేనది యాపిల్ కట్ చేయడానికేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచించాలన్న భయంగా ఉందమ్మా. లేదత్తయ్య, మీరు అసలు అలాంటివి ఆలోచించకండి. ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. ఆది, విద్య హ్యాస్ ఎ బాయ్ ఫ్రెండ్. సో ఐ థింక్ దట్స్ క్వైట్ హెల్దీ. ఈ వయసులో అందరికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. నీ ఉద్దేశం విద్య కనిపించకపోవడానికి తన బాయ్ ఫ్రెండ్కి ఏమైనా కనెక్షన్ ఉందనా? నిజమేంటో ఆ బాయ్ ఫ్రెండ్ని కలిసాక తెలుస్తుంది. వాళ్ళ ఊరికి వెళ్ళాలి. నేను కార్ తీసుకెళ్ళడానికి వచ్చానంతే. నువ్వు వెళ్ళి కనుక్కో. నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. అడిగితే ఎస్ పిలిచాడని చెప్పు, ఓకేనా? ఆదిత్య సార్, సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ నాకు ఏం తెలియదు సార్. సార్ సార్ ఆదిత్య సార్, సారీ సార్, తప్పైపోయింది సార్. విద్య ఎక్కడుంది నాకు తెలియదు సార్. నెలనేరైంది సార్ మేము కలిసి. నిజం చెప్పు, లేదంటే చస్తావు. సార్ సారీ సార్, నేనేం చేయలేదు సార్. మేమిద్దరం కలిసే వెళ్ళాం. ఇందులో నా ఒక్కడి తప్పే లేదు సార్. ఎక్కడికి వెళ్ళారో చెప్పు. నువ్వు చెప్పడం మొదలుపెట్టు, నేను కొట్టడం ఆపేస్తా. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో? నేను ఇంకా విద్య చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. దాదాపు 2 నెలల క్రితం ఒక వ్యక్తి విద్య కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? సార్ అది ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత సార్ మేము సార్దలాజ్కి వెళ్ళాం సార్. అక్కడ మేమేమైతే చేసామో అదెవరో వీడియో తీసుకున్నారు సార్. చెప్పు, ఆ బ్లాక్ మెయిలర్ విద్యతో ఏమన్నాడు? లేదంటే చంపేస్తా, నీ ప్రాణాలు తీసేస్తా. సార్ వాళ్ళు విద్యని వేరే మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లో కూర్చోమన్నారు సార్. లేదంటే మా వీడియో టేప్ లీక్ చేస్తామని చెప్పారు సార్. అందుకే సార్ విద్య తన పేపర్ రాయకుండా వేరే వాళ్ళ పేపర్ రాసింది సార్. అంతే సార్. నా మాట నువ్వు ఎలాగో వినవు, కానీ నువ్వు విద్యాకి మాటిచ్చావు ఎప్పుడూ సిగరెట్ తాగనని. ఐరని చూడు,
అక్కడ విద్య కనిపించకుండా పోయింది, ఇక్కడ సిగరెట్ తిరిగి వచ్చింది. విద్యకి ఏం కాలేదు. అది నువ్వెలా చెప్పగలవు? యాక్చువల్లీ మనలో ఎవరికీ ఏమీ తెలీదు. నీకు తెలిసింది నువ్వు అసలు నాకు చెప్పడమే లేదు. ఏం జరిగింది? నిన్న రాత్రి నేను యశోనిని కలిశాను. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వాళ్ళిద్దరు కలిసి శారదా లాడ్జ్కి వెళ్ళారంట. అండ్ వాట్ హ్యాపెండ్? అఫ్ కోర్స్ దే హ్యాడ్ సెక్స్ ఇన్ ద లాడ్జ్. దట్స్ స్టిల్ ఓకే. ఐ మీన్ హార్మోన్స్ వయసులో ఉన్నారు, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరో వాళ్ళిద్దరు వీడియో తీశారు. వాట్? ఎవరైతే ఆ వీడియో తీశారో వాళ్ళు విద్యాని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళు విద్యని ఇంకొకరి బదులుగా మెడికల్ ఎగ్జామ్ రాయమన్నారంట. ఇంకొకరి మెడికల్ ఎగ్జామ్? ఐ మీన్ ఐ డోంట్ నో. అంతకు మించి నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. కానీ ఒక్కటి తెలుసు, ఇలా కేవలం విద్యకి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి జరిగింది. దిస్ ఈస్ ఎ స్కామ్. దిస్ ఇస్ బియాండ్ అస్. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను కూడా అదే అనుకున్నాను, బట్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ ద పోలీస్. ఎవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు, చాలా ఈజీగా పోలీసులను కొనిస్తారు. అది ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ. కానీ మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య. సార్, ఈ కేసులో అంతగా ఏముందని ఆర్డర్స్ డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ నుంచి వచ్చాయి? పబ్లిక్ ప్రెషర్ అనురాధ. ఇండోర్ భూమాఫియా మొత్తం అడ్మినిస్ట్రేషన్నే వణికించేసింది. ఆదర్ సింగ్ వాజ్ అరెస్టెడ్ 6 months ago. కానీ కేసు ఇంకా ముందుకెళ్లలేదు. ఎందుకంటే ఇండోర్ పోలీసులు ఆదర్ సింగ్ దగ్గర నుంచి నిజాలు రాబట్టలేపారు. అకార్డింగ్ టు సిఐడి రిపోర్ట్స్, మాధవ్ డొనాల్డ్ కూడా ఆదర్ సింగ్ అంటే విసిగిపోయాడాను. వాడు భయపడుతున్నాడు, మనకి నిజం చెప్పేస్తాడేమోని. గడిచిన 20 రోజుల్లో ఆదర్ సింగ్ మీద 2 మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. ఆదర్శ్ హ్యాజ్ నో ఐడియా హూ వాజ్ బిహైండ్ ఇట్. జనాల కోసం వాడు బయట ఉండడం మంచిది కాదు. అలా అని వాడిని ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచడం కూడా పాసిబుల్ కాదు. సార్, ఐ థింక్ ఐ కెన్ సాల్వ్ దిస్ ఫర్ యూ ఇన్ 12 hours. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే. అనురాధ, సార్, రాత్రికి రాత్రి ఈ ఆదర్శ్ కేసు ఎస్టీఎఫ్కి ఎలా బదిలీ అయింది? సార్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హోమ్ మినిస్టర్ లేదా ఆయన స్టాఫ్ మాత్రమే ఇవ్వగలరు. ఎక్కడైతే పోలీసు లాగుతారో అక్కడ ఎస్టీఎఫ్ మొదలు పెడుతుంది. ఎస్టీఎఫ్కి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు పగలు రాత్రి ఏదైనా ఒకటే. ప్లీజ్ కమెంట్. అరే నారాయణ గారు, రండి రండి. చూడండి, అనురాధ గారు మీ నుండి మీ కేసు లాగేసుకుంటుంది. హే నారాయణ్, హాయ్. లాంగ్ టైం. అనురాధ, మంచిగా నిద్ర పట్టింది, కానీ నీకు ఇదే టైం దొరికిందా? ఏంటి నారాయణ్, అకాడమీలో ఉన్నప్పుడు నీకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? గుర్తు తెచ్చుకోబడి, రొమాంటిక్ సర్ప్రైజెస్, నాట్ అఫీషియల్ వన్స్. నువ్వు మారో. బై ద వే, ఆదర్శ్ సింగ్కి ఇండోర్ నుంచి భోపాల్కి లాస్ట్ ట్రాన్స్ఫర్ అయితే కాదు కదా? సార్, దయచేసి నన్ను క్షమించండి. విషయం ఏంటంటే, జరిగిన 2 ఎన్కౌంటర్ల ఇన్వెస్టిగేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. అందుకే నేను అనవసరంగా టెన్షన్ తీసుకోలేను. ఆదర్ సింగ్ ని గవర్నమెంట్ సాక్షిగా మార్చాలనే ఉద్దేశం లేదు కదా నీకు? అలాంటిదే అనుకో. సార్, నేను ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేశాను.
సో అనురాధ గారు, ఆదర్శ్ సింగ్ ఇక మీకే. థ్యాంక్ యూ సార్. మాధవ్, ఎస్టీఎఫ్ టీం ఆదర్శ్ ఈ రోజు భూపాల్ తీసుకెళ్తుంది. ఒకవేళ తను ఎస్టీఎఫ్ ముందు నిజాలు చెప్పేస్తే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. ఏదో ఒకటి చేయి మాధవ్. అన్నా నువ్వేం కంగాలు పలకు, ఆ ఆదర్శ సంగతి మేము చూసుకుంటాం. ఓకే, నేను మాటిస్తున్నాను. అలాగే జరగాలని ఆశిద్దాం. మేడం, మీరు గవర్నమెంట్కు సహకరిస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నేను అప్రూవర్గా మారను. నువ్వు నోరు మూసుకోకపోతే ఇక్కడే బండి ఆపి నిన్ను వేసేస్తా. మీరు చేసే ఎగ్జామ్ మాఫియా వల్ల ఎంతమంది అమాయక పిల్లల ప్రాణాలు పోతున్నాయో. ఇప్పుడు నువ్వు ఉన్నది ఎస్టీఎఫ్ దగ్గర. మాకే చేయాలనిపిస్తే అది చేస్తాం. విక్రమ్, మేడం, వెళ్ళి ఎస్పీ నారాయణని కనుక్కోండి. ఆదర్శ్ సింగ్ ఎవరు మనిషి అని. ఇసుకంత ఇన్ఫర్మేషన్ కూడా జార్చలేకపోయారు మీ ఇండోర్ పోలీసులు నా దగ్గర నుంచి. ఆదర్శ్ సింగ్, నీకేం చేయాలనిపిస్తే నువ్వు అది చెయ్యి. మాకేది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. విక్రమ్, నా బెస్ట్ ఇవ్వు. ఏమైంది బాస్? యూఆర్ బీయింగ్ ఫాలోడ్. అందరూ మీ గన్స్ లోడ్ చేసుకోండి. ఒక లాడ్లీ తప్ప. లాడ్లీ, నువ్వు నీ ఫోన్ కెమెరా రెడీ చేసుకో. ఓకే మేడం. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే వెంటనే వీడియో తీయటం మొదలుపెట్టు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు రికార్డింగ్ చేయడం మాత్రం ఆపద్దు. అర్థమైందా? సరే మేడం. జాగ్రత్తగా వినండి. కాన్వాయ్ మొత్తం అలర్ట్గా ఉండమని చెప్పు. అలాగే గన్స్ లోడ్ చేసి పెట్టుకోమని. ఓవర్ అండ్ అవుట్. మాకు ఎటువంటి గొడవలు పెట్టుకునే ఉద్దేశాలు లేవు. ఎస్టీఎఫ్ ని హెచ్చరిస్తున్నా, దయచేసి ఆదర్శ్ సింగ్ ని వదిలేయండి. నన్ను దారిలోని చంపి పడేస్తా అన్నారు కదా, ఇప్పుడు చూడండి మా పెద్దన్న వచ్చేశాడు. ఏంటి ఇలా జరిగింది? పెద్ద తప్పు జరిగిపోయింది బాస్. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయ్యామని మనకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఒక సామెత ఉంటుంది, విన్నావా? కర్ర విరగకూడదు, పాము చావాలి. ఆగండి, మెల్లగా చూసుకుని చేయటివ్వండి. జాగ్రత్త. అత్తయ్య, మీరు కాన్స్టెంట్లీ స్ట్రెస్లో ఉన్నారు. అది మీ హెల్త్కి అసలు మంచిదే కాదు. చూడమ్మా, యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, పైగా నీకు డయాబెటీస్ కూడా ఉంది. ఈ వయసులో ఎముకలు అతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ప్రెషర్ మాత్రం పెట్టకూడదు, ప్లీజ్. ఒక విషయం చెప్పు, నువ్వు విద్య గురించి శివానికి చెప్పిందంత అబద్ధం కదా? అబద్ధమే కదా? నేనేదో ఒక్కటి చేసి విద్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాను, క్షేమంగా తీసుకొస్తాను. దానికోసం నేనేమైనా చేస్తాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐషా, టెన్షన్ తీసుకోవద్దే. ఏమంటున్నావు? ఆదిత్య సార్ టెన్షన్ పడుతున్నారు. విద్య ఒక బ్రైట్ స్టూడెంట్. ఇన్ఫాక్ట్ తను ఒక టాపర్ ఇన్స్టిట్యూట్లోనే. మరి తను ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు? అదే నాకు డైజెస్ట్ అవ్వడం లేదు. అండ్ ఇప్పుడు మిస్సింగ్ కూడా. చాలా నెగిటివ్గా అనిపిస్తోంది నాకు. ఐషా మ్యామ్, ఆదిత్య సార్ కోసం క్లాసులో అందరం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆదిత్య సార్ కొన్ని రోజులు రారు, సో నేను మీకు సబ్స్టిట్యూట్ పంపిస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మేడం, కోర్టులో ఇప్పటికే 2 సార్లు పేరు అనౌన్స్ చేశారు. జడ్జితో నాకు పరిచయం ఉంది కాబట్టి స్లాట్ ఆపించగలిగాను. మీకు ముందుగానే చెప్పాను కదా, హీరింగ్ కంటే 30 నిమిషాలు ముందే కోర్టుకు చేరుకోవాలని. జగదాంబి గారు, నాకు ఈ హీరింగ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని మీకు తెలుసు. అలాగే పోలీసుల గురించి కూడా మీకు బాగా తెలుసు. కాల్ టు డ్యూటీ ఎప్పుడైనా రావచ్చు. అంటే ఏంటి?
నిన్న రాత్రి మళ్ళీ ఎవరైనా లేపేశారా? నేనేమైనా ఎసాసిన్నా? ఏంటి జగదంబే గారు, నాకైతే మీరు క్లాస్ తీసుకున్నారు, మరి నేను వదిలించుకోవాలి అనుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు లేట్ అయ్యారు కదా. లాయర్ గారు, మేడం గారు కోపంగా అడుగుతున్నారు కదా, కొంచెం వివరంగా చెప్పండి. హియరింగ్ కంటే 2 గంటల ముందే నేను కోర్టుకొచ్చేశాను. సిగరెట్ బ్రేక్ తీసుకుని వస్తున్నాను. ఎస్, హీఈస్ రైట్. సరే, ఇప్పుడు మీ ఇద్దరు జడ్జి ముందు ఏం చెప్పాలో మీకు నేను వివరంగా చెప్తాను. మొదటిది, మీ ఇద్దరు మ్యూచువల్లీ డివోర్స్ తీసుకుంటున్నారు. లాయర్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఈ డివోర్స్ మేడం కోరుకున్నారు, నేను కాదు. నేను కేవలం తన కోసం ఈ ప్రాసెస్ ఈజీ చేస్తున్నాను. వావ్ సుమిత్, యూ డోంట్ హ్యావ్ టు బి సో స్వీట్. మేడం, ఆయన చాలా స్వీట్. జగదాంబే గారు, నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను, మీరు నాకు లాయరే కదా, మర్చిపోయారా ఏంటి? సరే, నేను మీకు రెండో విషయం చెప్తాను. మీ ఇద్దరు మ్యూచువల్లీ సపరేట్ అవ్వాలనుకోవడానికి కారణం కంపాటబిలిటీ ఇష్యూస్. అది కూడా మేడం సైడ్ నుంచే. సరే, మరి వెళ్దామా కోర్టు లోపలికి? రండి రండి. ఫోటో ఇవ్వండి. మిస్టర్ రాయ్, మీరు చాలా లేట్ అయ్యారు. ఈ మెడికల్ ఎగ్జామ్ ర్యాకెట్ ఎంత సీరియస్ విషయం, అలాంటిది మీరు దీన్ని ఇంత లైట్ ఎందుకు తీసుకున్నారు? చూడండి, స్టార్టింగ్లో నాకు ఈ సిచ్యువేషన్ గురించి పెద్దగా తెలీదు. నిజానికి మెడికల్ ఎంట్రన్స్ ర్యాకెట్తో విద్యకున్న కనెక్షన్ గురించి తెలిసిన తర్వాతే నాకు అంతా తెలిసింది ఇన్స్పెక్టర్ గారు. సరే, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కానీ ఈ కేసు కాస్త వేరు. మాకు మీ అవసరం పడచ్చు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఏదైనా లీడ్ కానీ లేదా క్లూ కానీ మీ చెల్లెల గురించి మీకు దొరికితే, ఎక్కడి నుంచైనా, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా, జస్ట్ ఇన్ఫార్మ్ us. వీలైనంత త్వరగా. తప్పకుండా చెప్తాను. నా చెల్లెని కనిపెడతారు కదా? మిస్టర్ రాయ్, మేము శాయశక్తిలా ప్రయత్నిస్తాం. ఆ తర్వాత కాకపోతే మరీ లేట్ అయిపోయింది కాబట్టి చెప్పలేం. మిస్టర్ రాయ్, చూడండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏమీ రాదు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మిగిలింది మా పోలీసు వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచండి. నేను వెంటనే ఎఫ్ఐఆర్ని మొదలు పెట్టేస్తాను, సరేనా? మరి యశోని? వాడి స్టేట్మెంట్తోనే ఎంక్వైరీని మొదలు పెట్టేస్తాం. మున్షి గారు, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఒక ఫోన్ చేయాలి. ఒకటే కాల్. అలాగే. హలో నారంగి, సాగర్ కిషన్ మాట్లాడుతున్నాను. అరే అది మీకు చెప్పాను కదా, వీసా గురించి. కష్టంగా ఒక్క కాల్కి పర్మిషన్ ఇచ్చారు. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే, ఓకే అండి. చెప్పరా, నీ దగ్గరికి బ్లాంక్ అడ్మిట్ కార్డు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు మొత్తం చెప్పేస్తే నన్ను వదిలేస్తారా? చెప్తానా కొడక, ఎదవలా కనిపిస్తున్నానా? నిన్ను జైల్లో వేసి కుమ్ముతారు చూడు, అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయిరా. జై హింద్ నారంగ్ సార్. సార్ సార్ కానీ సార్ కనీసం వాంగ్మూలమైనా తీసుకునివ్వండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. జై హింద్ సార్. ఏం ఆర్డర్ వచ్చింది సార్? ఏ సుందరం సార్, అందరిని వదిలే, ఈ చెత్త నా కొడుకుని కూడా. అయ్యో సార్,
అంత కష్టపడి సార్ చెప్తే అర్థం కాదా నీకు? బాడ్కావు. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది యశ్సోని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తులా ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షూర్ యూ, మేము విద్యాన్ని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి ఈ రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య. I'm tired. లాడ్లీ, నువ్వు డిన్నర్ చేసి, నాకు ఇక్కడ కొంచెం పనుంది, సరేనా? ఓకే మేడం. అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఎట్ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cup. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. Enough, Sumit. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. I see. Nice to meet you, Anuradha. Hi. Sumit, you didn't tell me about your super cop wife? We're going through divorce. Oh, sorry. Yeah. సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right Brishna? Yeah. Cool. 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 I'm sorry. Okay? Yeah, వెళ్ళు. నాన్న, లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే,
నీ ప్రశ్న నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జెలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్ నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. So may I come in? Yes, come in. Thank you. సార్, ఈ ఫోన్ నుండే విద్యారాయ్ అలాగే ఎంతో మంది ఇన్నోసెంట్ పిల్లలకు బ్లాక్మెయిలింగ్ ఈమెయిల్స్ పంపేవాళ్ళు. ఈ స్టూడెంట్స్ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు, అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలుపెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్య రాయ్ వెతికి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case, Anuradha. Go ahead. జై హింద్ సార్. జై హింద్ సార్. లవ్ లెటర్ వచ్చింది నీకు నేరుగా హెడ్ క్వార్టర్స్ నుంచి. ఇదిగో చూడు, చాలా నలుపు తెలుపు పసుపు రంగు ఫైల్స్ ఎవరికి తెలియకుండా దొంగతనంగా అనురాధ మేడంకి ఇచ్చావు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో నేను చేతులు కట్టుకుని కూర్చున్నానా? నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నీ ఉద్యోగం పోలేదు. కేవలం సస్పెన్షన్ మాత్రమే వచ్చింది. ఇంకో 6 నెలలు ఇంట్లో కూర్చుని గవర్నమెంట్ దగ్గర సగం జీతం దొబ్బే. వద్దనుకుంటే అది కూడా అనురాధ మేడంకి గిఫ్ట్గా ఇచ్చేసాయి, అంతే. సార్, నేను కేవలం విద్యా కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అందులో దొరికిన ఆధారాలు ఎస్టీఎఫ్కి ఇచ్చాను. నాన్నా, నీకు నేను ముందుగానే హెచ్చరించాను నువ్వు ఎస్టీఎఫ్లో జాయిన్ అవ్వు అని. పైగా ఇప్పుడు నువ్వు అనురాధ మేడంకి చాలా దగ్గర అయ్యావు కదా. నాకు ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని, కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు.
ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్ నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసి ఉంచారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. STF నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో డార్లింగ్. షూ తీసేసి రండి. ఓ గంట ముందే ఇల్లంతా తుడిచాను. గంట క్రితమా? అంటే 1:30కా? అయినా ఈ టైంలో కూడా ఎవరైనా ఇల్లు తుడుస్తారా? నీకు పిచ్చైతే పట్టలేదు కదా. అయినా కూడా పోలీస్ వాళ్ళ షూస్ చివరి నిమిషం వరకు కాళ్లల్లోనే ఉంటాయి. మీరస్సలు మారారు కదా. తండ్రికి తగ్గ కొడుకు. ఏమైంది? ఎందుకు తిట్టుకుంటున్నావు తండ్రి కొడుకుల్ని? మీ పుత్రరత్నం మ్మ్. ఉదయం నుండి తలుపు వేసుకుని గదిలోనే కూర్చునున్నాడు. తిండి తిప్పలేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. చెప్పి చెప్పి నేను అలసిపోయాను. మా రాజకుమారుని నిరాహార దీక్ష కవర్ చేయటానికి మీడియా వాళ్ళు వచ్చారా లేదా? వెళ్ళి మీరే కనుక్కోండి. అలాగే, మేమే కనుక్కుంటాం. హలో, కాస్త టీ బిస్కెట్ తీసుకురా. బిట్టు, బంగారు తండ్రి, తలుపు తెరు నాన్నా. నా బంగారు కొండ, ఏం తిని నిరాహార దీక్ష ఆపేస్తావు నువ్వు? సరే సరే, పద పద, నాకు చెప్పు ఏమైందో. నానా, బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే నేను మీకు చెప్పాను ఆర్ట్స్ తీసుకుంటానని. కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడేమో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. పిల్లలు అందరు నవ్వుతున్నారు నానా. నానా, సైన్స్ చదవడం నా వల్ల కాదు. వాటిని ఇంత చిన్న విషయమా? ఇంత చిన్న విషయానికి తలుపు వేసుకుని ఉదయం నుంచి ఏడుస్తున్నావా? నువ్వు డాక్టర్ అయితే నేను కూడా చూడాలనుకున్నాను. నీకు ఏది ఇష్టమో నువ్వు అదే చెయ్యి. ముందు నువ్వు +2లో సైన్స్ క్లియర్ చేయి. ఇక గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ తీసుకుంది గాని. నాన్న, ఈ 2 సంవత్సరాలు కూడా నా వల్ల కాదు. నేను ఈ సంవత్సరం కూడా డ్రాప్ చేయాలనుకుంటున్నాను. నానా, +2లో ఆర్ట్స్ తీసుకునేవ్వండి ప్లీజ్. చూడు, ఈ సంవత్సరం డ్రాప్ అవ్వకు. లేకుంటే గనక నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్వుతారు. నానా ప్లీజ్. చూడు, ఉదయం నుంచి ఏం తినలేదు. ఇదిగో ఈ బిస్కెట్ తిను, తీసుకో. డిన్నర్ చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. నిజంగానా నానా? నిజంగా. ఇదిగో టీ తాగు. చూడండి, ఇంకొక అమాయకుడి ప్రాణాలు పనంగా పెట్టి నేను విద్యను కాపాడాలనుకోవట్లేదు. సార్, తప్పు నాదే. నేను ఆ ఐడియా ఇవ్వకుండా ఉంటే ప్రభాకర్ బతుకుండేవాడు. ఐడియా ఇవ్వడంలో తప్పులేదు, కానీ ముందు వెనక ఆలోచించకుండా దాన్ని అప్రూవ్ చేయడం అది తప్పు. అయినా కూడా ఎగ్జిక్యూషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ బ్లడీ సెటప్. నాకేమనిపిస్తుందంటే ప్రభాకర్, స్వదేశ్, ఇంకా ఆ మూడో వ్యక్తి కాకుండా అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఈ ముగ్గురిని ఫాలో చేస్తూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది మేడం. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు. ఇక ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. శివాని హ్యాస్ సంథింగ్ టు సే. చెప్పు శివాని. నా కొలీగ్ ఆంచల్ MBBS పర్సూ చేయాలనుకుంది అని కొన్ని రోజుల ముందే నాకు చెప్పింది. కానీ ఎంట్రన్స్ క్లియర్ చేయలేదు. కోచింగ్ టైంలో భార్గవ అనే అబ్బాయి ఇంకా తను ఫ్రెండ్స్ అయ్యారు. తను 3వ అటెంప్ట్లోనే మెడికల్ క్లియర్ చేశాడు. బట్ దెన్ అఫ్ కోర్స్ దే లాస్ట్ టచ్. కోఇన్సిడెంటలీ ఆంచల్ ఒకరోజు భార్గవాని ఒక క్లినిక్లో కలిసింది. అంతా సేమే, కానీ ఈ భార్గవ మొహం ఒరిజినల్ భార్గవ మొహం ఒకటి కాదు. వాట్? నేను ఆ డాక్టర్ని ఫాలో చేశాను.
తనకి టీటీ నగర్లో ఒక క్లినిక్ ఉంది. యూ కెన్ గెట్ ఆఫ్ ద బెడ్. రండి, మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ మందులు వాడండి, వెంటనే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ భార్గవ. మీరు ఎంటీఎం ఇండోర్ నుంచా? మా అక్క రీమా గుప్తా కూడా సేమ్ బ్యాచ్. ఓ, రీమానా? ఆహా. తన పెళ్లి మీ బ్యాచ్ లోనే ఒకరితో జరిగింది, ఇక్కడే ఝాన్సీలో. ఓ, బై ద వే, రీమా అక్క ఇస్ కమింగ్ నెక్స్ట్ వీక్ టు భోపాల్. తీసుకోండి, రీమాని అడిగానని చెప్పండి. హౌ మచ్ డు ఐ ఓ యూ ఫర్ దిస్? బ్యాచ్మేట్ సిస్టర్ కి నో ఫీజ్. ఓ, దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ భార్గవ. నేను నెక్స్ట్ వీక్ తనని తీసుకుని వస్తాను మిమ్మల్ని కలవడానికి. తప్పకుండా. గుడ్ డే డాక్టర్ భార్గవ. నెక్స్ట్ వాళ్ళని పంపు, మిగతా వాళ్ళని క్యాన్సిల్ చేయి. బై ద వే అజయ్, మీరు ఎక్కడుంటారు? అరోరా కాలనీ. ఎందుకు? అజయ్, వన్ సెకండ్. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అసలు రీమా గుప్తా అనే ఏ అక్క లేదు, అలాగే నువ్వు అసలు డాక్టర్ భార్గవ అనే కాదు. అజయ్ చౌరస్యా, యూ ఫూల్. చాలా ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసిన తర్వాత అతన్ని ట్రాప్ చేసి లోకల్ పోలీసులకు అప్పగించాను. వావ్. అంటే ఈ డాక్టర్ భార్గవ స్లాష్ అజయ్ చౌరస్యా మనకొక పెద్ద లీడ్ అవ్వచ్చేమో. విక్రమ్, ఆన్ ఇట్ బాస్. గుడ్ జాబ్ శివాని. ఆర్ యూ గైస్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఒక చిన్న పిల్లాన్ని ఇందులోకి ఎలా లాగారు? బట్ సార్, జస్ట్ షట్ అప్. నాట్ ఏ సింగిల్ వర్డ్. అట్లీస్ట్ సీనియర్వి, కనీసం నువ్వైనా ఆలోచిస్తే బాగుండేది. హోమ్ మినిస్ట్రీ, పాలిటీషియన్స్, జర్నలిస్ట్, నా డిపార్ట్మెంట్ లో ఉన్న రైవల్స్ అందరికీ అవకాశం దొరికింది నన్ను క్రూసిఫై చేయడానికి. డీజీపీ దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది. అతనేదో అన్నాడు. అతని పేరేంటి? జంగల్. జంగల్ కంప్లైంట్ చేశాడు వాళ్ళ సస్పెండ్ అయిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఎస్టీఎఫ్ వాళ్ళ టీంలో పెట్టుకుని కూర్చుందని. నాకైతే నాలో ఉన్న స్టేజ్ 1 లుకేమియా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనిపిస్తోంది. నేను కంప్లీట్ బ్లేమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ సార్. అరే అభినవ్, నువ్వే ఏదోటి చేయాలి. హేమంత్, నేనేం చేయగలను? హోమ్ సెక్రటరీ నువ్వు. అరే, నీ పవర్ ఉపయోగించు. జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్ టు మీట్ ద సీఎంఓ. ఓకే, ఫర్ యూ. మీడియా సంగతి ఏంటి? అదెవరు చూసుకుంటారు? ఎస్టీఎఫ్ తరఫు నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. అందులో అనురాధ సబార్డినేట్స్ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నామని. ఆబ్వియస్లీ ఫేస్ సేవింగ్ కోసం. అను, నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. మన ఆపరేషన్లో ఒక సివిలియన్ని ఇన్వాల్వ్ చేశాం. మనం చేసేది కరెక్ట్ అంటావా? ఇదేదో యూజువల్ కేసులా లేదు విక్రమ్, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఆదిత్య ఒక మెడికల్ కోచింగ్ సెంటర్ని రన్ చేస్తున్నాడు. అండ్ ఈ కేసు గురించి మనకంటే కూడా అతనికే ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. మరి సస్పెండ్ అయిన స్వదేశ్ సంగతి ఏంటి? హీస్ ఆనెస్ట్. తనలో ఒక ఫైర్ ఉంది. యాక్చువల్గా తన ఐడియా బాగానే ఉంది, కానీ మన లక్కే బాగాలేదు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, యాక్చువల్లీ హేమంత్ సార్ ఇస్ పిస్డ్ అబౌట్ ది కిడ్స్ డెత్. మరి ఎస్హెచ్ఓ జంగల్ గడ్ సంగతి ఏం అర్థం కావట్లేదు. వాడు ఐజీ దాకా వెళ్ళగలిగాడు.
విక్రమ్, నువ్వు గాల్లో 4 రౌండ్లు ఫైర్ చేయి. లాడ్లీ, నువ్వు 2. అండ్ నా 2 రౌండ్ల ఫైరింగ్ వినగానే వీడి శవాన్ని ఈడ్చుకెళ్లి కారులో పడేయండి. ఓకే? కాపీడ్ బాస్. లాడ్లీ రెడీ రెడీ మిస్టర్ భార్గవ, రెడీ. నీ ఫేక్ డాక్టరీతో నువ్వు చంపేసిన ఎంతో మంది అమాయకుల దగ్గరికి నిన్ను కూడా పంపించాలనుకుంటున్నాను తెలుసా. కమాన్ కమాన్, లేచి నిలబడి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు. నేను పరిగెత్తాను మేడం, నన్ను కాల్ చేస్తారు. అరే డాక్టర్ సాబ్, ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇంత దగ్గర నుంచి కలిస్తే తప్పించుకోగలవా చెప్పు? అదే లేచి పరిగెత్తావనుకో 1% ఛాన్స్ అయితే ఉండొచ్చు. మేబీ నా గురి తప్పొచ్చు. నీకు నువ్వు ఆ 1% ఛాన్స్ కూడా ఇచ్చుకోవా? డాక్టర్ సాబ్, నీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంది. పిరికి నా కొడక. ఈధర్ నీ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం నిజం చెప్పు, లేదా డాక్టర్వి కాబట్టి నా గన్లో బుల్లెట్లు నీ బాడీలో ఎక్కడ దింపాలో చెప్పు. నీ చావు ఈజీ అవ్వడానికి. నాన్న, నేను చాలా ట్రై చేశాను. మీరెంత చెప్పినా సైన్స్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్ అందరితో పాటు టీచర్స్ కూడా అంటున్నారు సైన్స్ నా వల్ల కాదని. నాకు స్కూల్కు వెళ్ళాలని లేదు. మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను చేసేది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇక నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీరు అమ్మ జాగ్రత్త. It is too early to confirm it, but we are working upon it. మా దగ్గరున్న కొన్ని వివరాలు రాహుల్ సోమాని కేసుని, దాంతోపాటు మెడికల్ ఎంట్రన్స్ రాకెట్ ని లింక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా మెడికల్ ఎంట్రన్స్ రాకెట్ మీద ఎస్టీఎఫ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి చెప్పగలరా? హేమంత్ విల్ అప్డేట్ యూ ఆన్ దిస్. హేమంత్ సార్, ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మెడికల్ ఎంట్రన్స్ రాకెట్ మాఫియా అనేది స్టూడెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఈ ఒక్క ఎవిడెన్స్తో మాకు చాలా లీడ్స్ దొరికాయి. వాటి మీద ఎస్టీఎఫ్ ఇంకా వర్క్ చేస్తోంది. రిగార్డింగ్ ది ఎస్టీఎఫ్ ఆపరేషన్ ఇన్ వర్ధమాన్ పార్క్, 2 ఆఫీసర్స్ ని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేశాము. డీసీపీ గారు, ఈ రోజు ఉదయం జరిగిన అతుల్ శర్మ మర్డర్ మీద పోలీస్ కామెంట్ ఏంటి? అతుల్ శర్మ మెడికల్ కోచింగ్ ఇండస్ట్రీలో పెద్ద పేరు. We are still investigating the matter. That will be all for today. కాన్ఫరెన్స్ ఇంతటితో ముగుస్తుంది. మొత్తం సరిగా చెక్ చేయండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. మ్యామ్, ఈ శర్మ ఎవరితోనైనా గొడవలు పడుతూ ఉండేవాడా? లేదు సార్, శర్మ సార్ చాలా మంచి మనిషి. బట్ ఆయనకొక ముఖ్యమైన వ్యక్తి నన్హే. కానీ సార్ తనని కొన్ని రోజుల ముందే ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. క్రైమ్ సీన్ జరిగిన దగ్గర 2 విట్నెసెస్ యంగ్ సస్పెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. వాడే శర్మని చంపుండొచ్చు. ఈ నన్హే మీకు ఎక్కడ కనిపించినా మాకు ఫోన్ చేయండి. ఓకే సార్. సార్
సార్ ఇవేవో హాఫ్ ఫిల్డ్ ఆన్సర్ షీట్స్ లా ఉన్నాయి. హాఫ్ ఫీల్డ్ ఆన్సర్ షీట్సా? ఇవి ఇన్కంప్లీట్ ఆన్సర్ షీట్స్. శర్మ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో కదా ఉండేది? అవును, కానీ ఈ ఆర్టీఏ యాక్ట్ కింద మనం ఆన్సర్ షీట్స్ చెక్ చేయొచ్చు, అది కూడా కరెక్షన్ సెంటర్లోనే. ఐసీ. విక్రమ్, నువ్వు ఒక పని చేయి. ఈ స్టూడెంట్స్ అందరిలో ఆర్టీఐ యూజ్ చేసి ఆన్సర్ షీట్ ని చెక్ చేసుకోవాలి అనుకుని అప్లై చేసిన వాళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేయి. డన్ బాస్. ఆ నేమ్స్ తో ఈ రిజల్ట్ లో వచ్చిన నేమ్స్ ని మ్యాచ్ చేసి చూడండి. టాప్ 100 ర్యాంక్ హోల్డర్స్ లో ఎవరైనా ఆర్టీఐ యాక్ట్ ని యూజ్ చేసి ఉంటే ఇన్ఫార్మ్ మీ. అండ్ శర్మ మర్డర్ కేసులో సస్పెక్ట్ అయిన నన్హేని మనం వెంటనే వెతికి పట్టుకోవాలి. అండర్స్టూడ్? ఎక్కడి నుంచి కాలుస్తున్నా? తప్పించుకున్నాం కానీ మన్నించా పిల్ల తప్పించుకు పారిపోయింది. ఏమైనా మనం బతికిపోయాం. రండి. టీటీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జంగల్ సింగ్ మీద దారుణమైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్య అడ్డు రావడంతో ఆవిడ అక్కడికక్కడే మరణించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల్ని బట్టి మాకందిన సమాచారం, నిందితులు 4-5 రౌండ్లు కాల్చి పక్కనే పార్క్ చేసి ఉన్న ఎస్యూవీలో పారిపోయారు. మరొక వార్తలో నేటి ప్రభుత్వంపై నీలి ఛాయలు అలుముకున్నాయి. మరొక సమాచారం, ప్రభుత్వ పార్టీ నుండి 5 నేతలు గత కొన్ని రోజులుగా ఆచూకీలేరు. తమ పార్టీ నుంచి విడిపోయి విపక్షం వైపు అడుగులు వేస్తున్నట్లు పుకార్లు నడుస్తున్నాయని మాకు సమాచారం. దీనివల్ల ప్రభుత్వం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసే అవకాశాలున్నాయి. స్పీకర్ ఏ సమయంలో అయినా ప్రభుత్వ పార్టీని ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి పిలవచ్చని రాజ్యసభ నుండి మాకు వార్తలొస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా వచ్చే ఎలక్షన్స్ మీద ఉంటుందని విపక్షాలంటున్నాయి. మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ ఈ పరిస్థితుల్లో బయటపడడం వల్ల ప్రభుత్వం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షాల నేతలు ఈ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ తో ప్రభుత్వమే దిగిపోతుందంటున్నారని మాకందిన సమాచారం. గత కొన్ని రోజులుగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తయారవుతున్న విద్యార్థుల అనుమానాస్పద మృత్యువుకి సంబంధించిన వార్తలు ఈ ప్రభుత్వంపై మరింత ప్రభావం చూపిస్తున్నాయని మాకందిన సమాచారం. మెడికల్ డిగ్రీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్లు అమ్ముడుపోతున్నాయన్న వార్తలు బయటపడడం వల్ల ప్రభుత్వంపై ఈ స్కామ్ తీవ్రత ఏంటో అంచనా వేయొచ్చు. రానున్న రోజుల్లో మీకు దీనికి సంబంధించిన అన్ని ఇంటర్వ్యూస్ కూడా అందజేస్తాం. రోష్ని, ఇప్పుడు మనం చూసిన న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు సార్, వినోద్ కుమార్ శుక్లా. వారితో మాట్లాడండి, ఏం కావాలో కనుక్కోండి. మరీ నిజాయితీ పరుల్లా వ్యవహరిస్తే ఏం చేయాలో తెలుసు కదా? ఓకే సార్. గుడ్. మేడం, కొన్ని వెపన్స్ తప్ప స్టోర్ రూమ్ లో ఇంకేం లేవు. చాలా ట్రై చేశాను, కానీ విద్యాని కాపాడలేకపోయాను. వి ఫెయిల్డ్. ఇంతకన్నా మంచి ఛాన్స్ మనకు దొరకదు. సార్ ప్లీజ్ డోంట్ బీ సో నెగటివ్.
అప్పుడు తనకి ఏడాదనుకుంటాను, ఇంతే ఉండేది. ఒక కిన్నెరొచ్చి నా ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. పెద్దయ్యాక మీకు కవచంలా ఉంటానని చెప్పింది. ఒకవేళ నీకే ఆపదొచ్చినా నేను చూసుకుంటానని చెప్పింది. కాపాడింది. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. జై హింద్ సార్. జై హింద్ సార్. మార్క్ ఉంటుంది కేసు మీద. మార్క్. ఇదా? అమ్మ ఎక్కడుంది? అనే ఫోటో ఎప్పుడు ఫ్రేమ్ కట్టించావు?